హలో గైస్, వెల్కమ్ టు డ్రామా వేస్ ఇన్ తెలుగు. అంటే ఇంతకుముందు పేరు ఇప్పుడు వచ్చేసి హరిగడ్ రివ్యూగా మార్చా. సో ఇప్పుడు మనం చెప్పుకోబోయేది డార్లింగ్ మూవీ రివ్యూ. ఇది రీసెంట్గా వచ్చిన 2024లో ప్రియదర్శిని అలాగే నభా నటేష్ లీడ్ రోల్స్లో నటించిన సినిమా అనమాట. ఈ మూవీ వచ్చేసి హారర్ కామెడీ రొమాంటిక్ పరంగా అయితే వచ్చింది. హారర్ కామెడీ ఎక్కువ ఉంటుంది, రొమాంటిక్ ఏముండదు, ఫ్యామిలీ వాచబుల్. అండ్ ఇది వచ్చేసి రన్ టైం 2 గంటల 41 నిమిషం ఉంటుంది. ఎక్కడ బోర్ ల్యాగ్ అనిపించదు, మీకు నచ్చుద్ది ఖచ్చితంగా. ఎందుకంటే ఈ మూవీలో ఉన్న సబ్జెక్ట్ బాగుంటుంది. ఎందుకంటే ఇది ఏంటిది, మన హీరో చిన్నప్పటి ప్లాట్ కూడా మర్చిపోతున్నాం. మన హీరో చిన్నప్పటి నుంచి ప్యారిస్ వెళ్దాం, పెళ్లి చేసుకొని ప్యారిస్కి వెళ్దాం అని అనుకుంటాడు. సో మన హీరో పెళ్లి చేసుకున్నాడా, ప్యారిస్కి వెళ్ళాడా, మన హీరోయిన్ ఎలా తగిలిద్ది, ఇదంతా మీరు ఈ మూవీలో చూస్తారు. ఈ స్టోరీ బాగుంది. ఈ స్టోరీలో వాళ్ళు తీసుకున్న ప్లాట్ ట్విస్ట్ బాగుంది, చాలా బాగుంది నిజంగా. డైరెక్టర్ అశ్విన్ రామ్. నిజంగా స్టోరీ అయితే నాకు నచ్చింది. నిజంగా మూవీ అయితే ఖచ్చితంగా వాచ్ చేయండి, మిస్ కాకండి. సెన్సార్ U/A, రన్ టైం 2 గంటల 41 నిమిషం అయితే ఉంటుంది. ఎక్కడ బోర్ అయితే లాగ్ అనిపించదు. అండ్ బుక్ మై షో వాళ్ళు దీనికి 8.3 ఇచ్చారు, IMDb 9.1 ఇచ్చింది, నేను 8.5 ఇస్తాను రేటింగ్ 10కి. సో మిస్ కాకండి ఖచ్చితంగా. లీడ్ రోల్స్ అనన్య అండ్ బ్రహ్మానందం గారికి ఓకే క్యారెక్టర్, అనన్యకి కూడా ఓకే క్యారెక్టర్, ఇంకొంచెం వాడుకోవాల్సింది అనిపించింది. మెయిన్ లీడ్గా నభా నటేష్, ప్రియదర్శిని వీళ్ళిద్దరే కనిపిస్తారు. బట్ మూవీ అయితే బాగుంటుంది, ఖచ్చితంగా విజిట్ చేయండి. Disney+ హాట్స్టార్లో ప్రజెంట్ స్ట్రీమింగ్ అవుతుంది, అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు. తెలుగులో మాత్రం ఉంది, తెలుగులో బాగానే ఉంది, ఖచ్చితంగా బాగుంటుంది. వాయిస్ ఒకటి కొంచెం అదిగా అనిపిస్తుంది, అంటే సరిగ్గా సెట్ అవ్వలేదు అనిపిస్తుంది. కానీ మూవీ అయితే పిచ్చ కాక నిజంగా అదిరిపోద్ది, మీకైతే నచ్చుద్ది ఖచ్చితంగా. మంచి కామెడీ ఎంటర్టైనర్. అండ్ అలాగే ఈ వీడియో కనుక మీరు ఎక్కడి వరకు చూసుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియో లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి, మీరు ఈ మూవీ చూస్తుంటే ఎలా అనిపించిందో. అండ్ రీసెంట్గా వచ్చిన కొన్ని రివ్యూస్ చూడకపోతే వీళ్ళు ఒకసారి లుక్ అయ్యండి. మళ్ళీ కడుద్దాం నెక్స్ట్ వీడియోతో. అంతవరకు గుడ్ బై.